మట్టి టిప్పర్లతో తమ ఊరి రోడ్లను ధ్వంసం చేస్తున్నారంటూ పెద్దపల్లి మండలం నిమ్మపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామ సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకొని ధర్నా నిర్వహించారు. సుల్తానాబాద్ మండలం కోదురుపాక గ్రామ చెరువు మట్టిని ప్రభుత్వ అనుమతి పొందిన ఇటుక బట్టి యాజమాని అనుమతి మించి అధిక లోడుతో మితిమీరిన వేగంతో నడుపుతున్న టిప్పర్లను అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 రోజుల నుండి మట్టి లారీలతో రహదారులు పూర్తిగా చిత్రమవుతున్నాయని, రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లలోకి దుమ్ము ధూళి వచ్చి అనారోగ్యాలకు గురవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కై ప్రజలు ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు. నిబంధనల ప్రకారం మట్టి లారీలు అధిక లోడుతో అర్ధరాత్రి వందలాది లారీలు భీకర శబ్దాలతో వెళుతూ ఉంటే భయాందోళనలకు గురవుతున్నామని విచారణ వ్యక్తం చేశారు. మట్టి లారీలు నిమ్మనపల్లి మీదుగా కాకుండా రాజీవ్ రహదారి మీదుగా వెళ్లాలని, లేదంటే అక్రమ మట్టి రవాణాను అడ్డుకొని తీరుతామని, లారీలను పంపించేది లేదని తేల్చి చెప్పారు. నేను నిమ్మలపల్లి సర్పంచ్. గత 15 రోజుల నుంచి కుదురుపాక సుల్తానాబాద్ మండలం కుదురుపాక చెరువు నుండి, ఎలిగేడు మండలం లోకపడ గ్రామం నుండి, పెద్దపల్లి మండలం నిట్టూరు నిమ్మలపల్లి గ్రామం నుండి అధిక లోడుతో మట్టి రవాణా చేయడం జరుగుతుంది. అయ్యా కలెక్టరు, మీరు అధిక లోడుకు మీరు పర్మిషన్ ఇచ్చారట. మీరు ఎలా ఇచ్చారు? మాకున్న రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఎన్నిసార్లు ఇప్పటికి 3 రోజులు అవుతుంది. మా ప్రజల నిమ్మలపల్లి ప్రజల ఆవేదన మీకు గుర్తుకు రావడం లేదా? మేము మొదలుపెట్టుకుంటున్నాం. ఎన్నిసార్లు మీకు మొదమించినా మా నిమ్మలపల్లి ప్రజలను పట్టించుకోవడం లేదు. మొన్న ఆపినాం. నిన్న యాక్సిడెంట్ కావడం జరిగింది. దాని మీద కూడా కొంచెం కూడా స్పందించడం లేదు మీ అధికారులు. మాకు ఇందిరమ్మ ఇల్లు అని ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఇటుక పార్టీ నుంచి 50% సబ్సిడీ ఇస్తాం, మీ ఇందిరమ్మ ఇళ్ళకు పంపిస్తామన్నారు. మా విలేజ్కి ఎన్ని పంపించారు మీరు చెప్పాలి మాకు ఒకసారి. అదేవిధంగా మా నిమ్మలపల్లి తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. మా రోడ్లు మొత్తం నాశనం అవుతున్నాయి. మా నిమ్మలపల్లి ప్రజలు ఎంత